మనం వింటా ఉంటాం చరిత్రలో తారక మంత్రానికి శక్తి ఉందని, గాయత్రి మంత్రానికి శక్తి ఉందని. ఏమో మనకు తెలియదు కానీ ఎన్టీఆర్ అనే 3 అక్షరాలను తలుచుకొని ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతమవుతుంది. బాబు గారు కూడా ఈ మాట చాలాసార్లు చెప్తూ ఉంటారు, మేము అది పాటిస్తూ ఉంటాం. అలానే ఎన్టీ రామారావు గారి భావజాలం ఈ రోజుకి అమల్లో ఉంది అని ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వక్తలు కూడా చెప్పారు. ఆ పథకాలన్నీ 44 సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజుకి అమలు జరుగుతూ ఉన్నాయి. భారత ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్రాలు కూడా. పేదవాడికి పట్టడు అన్నం పెట్టకపోతే నాకు ఈ అధికారం ఎందుకు అన్నటువంటి పేదల పెన్నిది ఎన్టీ రామారావు గారు. ఆయన కాంగ్రెస్ యొక్క వృత్తి రాజకీయాలని నుంచి ప్రజలకు విముక్తి కలిగించటానికి, అలానే తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణకు, స్వచ్ఛమైన పాలన అందించటానికి, పేదవాడి కనీస అవసరాలు తీర్చడానికే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించే నాటికి సినిమాల్లో దేదీప్యమానంగా అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఆదాయాన్ని లెక్క చేయలా. ఈ కాలంలో చాలామంది అవకాశాలు పోయినాక రాజకీయాల్లోకి వస్తున్నారు. రామారావు గారు అది కాదు. జాతి ఆత్మగౌరవం కోసం, కష్టకాలంలో ఉన్నటువంటి మన వాళ్ళని ఆదుకోవటం కోసం వచ్చారు. వచ్చిందే తడవుగా చైతన్య యాత్ర చేశాడు. లక్షలాది మంది ప్రజల్ని వేలాది కిలోమీటర్లు రాత్రింబళ్ళు చైతన్య రథంలో ప్రయాణించాడు. ఆ చైతన్య రథం మనం చూస్తే ఒక వెనకటి దూది పరుపు, ఒక బల్ల ఉంటుంది, ఒక కుర్చీ ఉంటుంది. వచ్చిన వాళ్ళతో మాట్లాడటానికి ఏసీ ఉండదు. ఏసీ లేని బస్సులో అన్ని రోజులు ప్రయాణం చేశాడంటే మీరు ఆలోచించండి ఎంత కఠోరమైనటువంటి శ్రమ చేశాడో. అంతేకాదు యువతని, మహిళల్ని, బీసీలని అందరినీ రాజకీయాల్లోకి ఆహ్వానించాడు. అధికారంలోకి 9 నెలల్లోనే పార్టీ పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ రికార్డు ఇప్పటికీ ప్రపంచ రికార్డే. అధికారంలోకి రాగానే కాలం చెల్లినటువంటి సాంప్రదాయాలను మొత్తాన్ని సంస్కరించాడు. పార్టీలో సంస్కరణలు తెచ్చాడు, పాలనలో గొప్ప సంస్కరణలు తెచ్చాడు, ఆదర్శంగా నిలిచాడు. మౌలిక సదుపాయాలు, మౌలిక సాంప్రదాయాల్ని గౌరవించాడు. తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని ఆదరించాడు, పెద్దపీట వేశారు.